Stay tuned to D News channel to get more updates of Kadiri. అనంతపూర్ జిల్లాలో పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల సమావేశం ఆర్గనైజ్ చేయడం జరిగింది. పార్టీని రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది ఈయన ఈరోజు ఏమంటే అవి ఈరోజు మాట్లాడి 22 టీఎంసీలే కదా అని చెప్పి ఒకదానికి ఒక సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలకు రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకుంటారు లేదని చెప్పడం. రాష్ట్రంలో కార్యకర్తలపైన అక్రమ కేసులు దీన్ని పెడుతున్నారు. భయభ్రాంతుల గురించి వాళ్ళకి ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు? ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులతో లోపల పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీటన్నిటి కూడా ఈరోజు క్యాడరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరు కూడా భరోసా ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం సరైన సమయంలో చేస్తామని చెప్పి జగన్ గారు మాట ఇచ్చారు. అదేవిధంగా మేమందరూ కూడా నాయకులందరూ కూడా కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా కూడా పనిచేస్తాం. థ్యాంక్ యూ. ఢిల్లీలో పార్లమెంటు కట్టిన ఏదైతే చదరపు అడుగు కాస్ట్ ఉందో, ఏదైతే అమౌంట్ ఉందో దానికి 2 ఇంతల కన్నా ఎక్కువ ఈరోజు అమరావతిలో కడతారు. ఢిల్లీలో కట్టేదానికన్నా అమరావతిలో చదరపు అడుగు కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలాంటివి ప్రశ్నించి ప్రజల డబ్బు వృధాగా వేస్ట్ చేయొద్దని చెప్పి అక్కడ రైతులకు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులుగా వాళ్ళకు ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తా అన్నారు అమరావతిలో, వాళ్ళకు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తే, వాళ్ళకి న్యాయం జరగలేదని ప్రశ్నిస్తే ఈరోజు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టే పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలోనే టీవీలో కూడా చూసాము, ఒక రైతు తన బాధ అంతా కూడా వెలిపుచ్చుకొని ఎంతో బాధతో మాట్లాడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇది చాలామంది పరిస్థితి ఉంది. అక్కడ రైతులకు న్యాయం చేయాలి, అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు.